నాగర్ కర్నూలు మున్సిపాలిటీ ఎన్నికల సమరంలో ఉయ్యలవాడ 7వ వార్డు ఇప్పుడు ఎన్నికల సందడి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని బీఆర్ఎస్ మున్సిపాలిటీ అభ్యర్థి ఈసం జయశ్రీ రమేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. వార్డు ప్రజల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందనను చూసి గెలుపు ఏకపక్షమేనని 19 ద్వారా ఆమె తెలిపారు. అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకే ఓటు వేయాలని ఆమె మీడియా ముఖంగా వేడుకున్నారు. ఈ సందర్భంగా జయశ్రీ రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఉయ్యలవాడ 7వ వార్డులో పర్యటిస్తుంటే ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి చేసిన నియోజకవర్గానికి ముఖ్యంగా మున్సిపాలిటీని ఎలా అభివృద్ధి చేశారో మీ అందరికి తెలుసని ఆయన అన్నారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి కావాలన్నా మన వార్డు మరింత మోడల్ గా మారాలన్నా అది బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని తెలిపారు. మీ అందరి ఆశీస్సులతో కారు గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపిస్తే మీ సమస్యలు పరిష్కరిస్తామని నేను ఎప్పుడు మీ ముందుంటానని హామీ ఇచ్చారు. అనంతరం ప్రజల ఆదరణ చూస్తుంటే 7వ వార్డులో గులాబీ జెండా ఎగరణ ఖాయమని స్పష్టం అవుతుందని తెలిపారు. అభివృద్ధికి పట్టం కట్టేందుకు వార్డు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈసం జయశ్రీ రమేష్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. ఈరోజు ప్రచారంలో భాగంగా 7వ వార్డుకు ఉయ్యలవాడ అయినటువంటి 7వ వార్డుకు ఈసం జయశ్రీ రమేష్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వాళ్ళు ఏ విధంగా ముందరికెళ్తున్నారో, వాళ్ళ అభివృద్ధి పనులు ఏ విధంగా కొనసాగిస్తారో తెలుసుకుందాం. అందరికీ నమస్కారము. నా పేరు ఈసం జయశ్రీ. నేను ఉయ్యలవాడ నుంచి 7వ వార్డు నుంచి కౌన్సిలర్గా టీఆర్ఎస్ నుంచి నిలబడ్డాను. గతంలో 2014లో నన్ను భారీ మెజారిటీలో ఎంపీటీసీగా గెలిపించారు. సారు మరి జనార్దన్ సారు తనతో పాటే ఉన్నాము. తన నుంచి మేము ఇక్కడ మెడికల్ కాలేజీ కూడా తీసుకొచ్చుకున్నాము. ఈ గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాము. ఇప్పుడు కూడా ఏమన్నా అభివృద్ధి పనులు ఉంటే కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రజలందరికీ సహకరిస్తాం. ఏ టైంలో ఏదున్నా సరే మాకు ఫోన్ చేసినా మేము వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మేము సహకరిస్తామని చెప్తున్నాము. కానీ నన్ను భారీ మెజారిటీతో గెలిపించి నాకు వాళ్ళకి ఏం కోరికలు ఉన్నాయో, వాళ్ళకి ఏవి కావాలో నన్ను అడిగితే మేము ప్రతిదీ చేసి పెడతామని చెప్తున్నాము. మరి జనార్దన్ రెడ్డి సారు నుంచే మేము ఇంతగా ఉన్నాము. ఆయనను వదిలి ఎక్కడ వెళ్ళాము. ఆయన నుంచే మా గ్రామం అభివృద్ధి కూడా చెందింది. అందరికీ ఉయ్యలవాడ గ్రామస్తులందరికీ నా నమస్కారములు. నా పేరు ఈసం రమేష్ గౌడ్. నేను 2006వ సంవత్సరం 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది కేసీఆర్ అధ్యక్షతన. ఆ తర్వాతి క్రమంలో 2006 సంవత్సరంలో నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమం అయితేనేమి, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించాక కేసీఆర్ గారి నాయకత్వంతో కేసీఆర్ గారి అభివృద్ధి పనుల్లో మేమంతా పాలు పంచుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా మేము పార్టీ కోసం మా గ్రామ అభివృద్ధి కోసం మేము పదవులు ఉన్నా లేకున్నా కానీ కృషి చేస్తూనే ఉన్నాం. 2013లో కేసీఆర్ గారి అధ్యక్షతన ఇక్కడ నార్కల్ నియోజకవర్గంలో అన్న మరి జనార్దన్ రెడ్డి గారు పార్టీలో జాయిన్ కావడం జరిగింది. 2 సార్లు ఎమ్మెల్యేగా ఆయన కోసం ఎంతో కృషి చేసినాం. మా గ్రామం మొత్తం భారీ మెజార్టీతో 2 ఎలక్షన్లో 2014 ఎలక్షన్లో 2018 ఎలక్షన్లో 2 సార్లు మర్యానని భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఆయన గెలిచినాక మేము గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినాం. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, దేవాలయాలు అన్ని రకాలుగా అభివృద్ధి చేసినాం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చినాం. ప్రతి ఇంటికి మా ఊళ్ళో నీళ్ళ ఇబ్బందులు చాలా ఉండే, ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చినాం. సెల్కలపై రోడ్లు, కాలువల కేఎల్ఐ ద్వారా వాటర్ ఇస్తే అప్పుడు సైడ్ కాలువలు, పిల్ల కాలువలు అన్నీ కూడా మర్రన్న చాలా అభివృద్ధి చేసి ప్రతి ఎకరాకు గ్రామంలో నీళ్ళు ఇవ్వడం జరిగింది. బీడు భూములు అనేదే లేదు మా ఊర్లో, మొత్తం కల్టివేషన్ అవుతుంది. ప్రతి రైతు ఉదయం 7 గంటలకు లేస్తే ఇల్లు తాళాలు ఉంటాయి మా ఊర్లో. ప్రతి ఒక్కరూ వ్యవసాయానికి అంత పెద్దపీట వేస్తారు మా ఊర్లో. దాంతోపాటుగా మాకు టౌన్ దగ్గర ఉంది కదా. 2021లో మెడికల్ కాలేజీ కేసీఆర్ గారు నాగర్కర్నూలు జిల్లాకు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కాలేజీని మేమంతా మా గ్రామస్తులమంతా కలిసి వెళ్ళి మరిజనారెడ్డి గారితో చర్చించి అన్నను తీసుకెళ్ళి గవర్నమెంట్లో పై అధికారులతోని అన్న మాట్లాడి అటు మెడికల్ కాలేజీని మా ఊరికే తీసుకురావడం జరిగింది. అదొక పెద్ద పీట. మర్రన్న గారు మా గ్రామానికి చాలా మేలు చేశాడు. ఆ కృతజ్ఞత గ్రామం మొత్తం ఇప్పటి వరకు ఉంచుకున్నారు. ఇది రాబోయే ముందలి తరాలకు ఒక 20 ఏళ్ళ తర్వాత కూడా ఈ అభివృద్ధిని ఇంతకన్నా అభివృద్ధి ఎవరు చేయలేని విధంగా మా గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దాంతోపాటుగా ఎలక్ట్రిసిటీ లైన్లు, కరెంటు లైన్లు, వ్యవసాయ పొలాలకు ట్రాన్స్ఫార్మర్లు,
ఎన్నో రకాలుగా, ఒక్కటి కాదు, రెండు కాదు, గ్రామంలో అప్పుడు 200 రూపాయల పింఛన్ ఉండే వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఆ పింఛన్ని 2000 చేస్తూ దాదాపు 600 పింఛన్లు మా ఊర్లో ఇప్పుడు 2000 రూపాయల పింఛన్ వస్తుంది. దాంతోపాటుగా వికలాంగుల పింఛన్లు వస్తుంది, వితంతుల పింఛన్లు వస్తున్నాయి. గ్రామంలో ఎంతోమందికి కేసీఆర్ గారు పెట్టినటువంటి రైతు బీమా పథకం ఉన్నది కదా అప్పట్లో, ఆ పథకాన్ని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్వీర్యం చేసింది. కానీ ఆ పథకం ద్వారా మా ఊర్లో దాదాపు ఒక 30-35 మంది రైతులకు 5 లక్షల రూపాయలు రైతు బీమా ద్వారా అందజేయడం జరిగింది. కళ్యాణ లక్ష్మి రూపకంగా చాలామంది అందరికీ 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మన మర్రి జనార్దన్ రెడ్డి గారు ఆయన సొంత ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ నాగరికంలో ప్రతి సంవత్సరం సామూహిక వివాహాలు చేస్తే మా గ్రామంలో దాదాపు ఒక 20 కుటుంబాలు, 20 జంటలు అక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడం జరిగింది. అందుకే అందరూ మా గ్రామం మొత్తం మర్రి జనార్దన్ గారికి ఎల్లప్పుడూ మేమంతా రుణపడి ఉంటాం. ఆయన సేవల్ని మర్చిపోం. మా గ్రామం ఓట్లు, ఎన్నికలు ఏదున్నా ఓడొచ్చు, గెలవచ్చు, కానీ మర్రి జనార్దన్ గారి సొంతంగా చేసిన అభివృద్ధిని మాత్రం మర్చిపోరు. మా గ్రామంలో ఎల్లప్పుడూ ఆయనకు మేమంతా రుణపడే ఉంటాం. ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కారు గుర్తుకి వెళ్ళి మా భార్య అయినటువంటి జయశ్రీ గారు నిలబడ్డారు. ఆమెని భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. మేము క్రితం 2014 సంవత్సరంలో కూడా ఎంపీటీసీగా మమ్మల్ని భారీ మెజార్టీతో ఈ గ్రామం గెలిపించింది. మా గ్రామానికి మేము ఎల్లప్పుడూ కృషి చేస్తూ సర్వ విధాల మా గ్రామ అభివృద్ధికి మేము ఎల్లప్పుడూ మర్రి జనార్దన్ గారి ఆధ్వర్యంలో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ.